ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచే ప్రాథమిక బాధ్యత మనపై ఉందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైన వృత్తి అని, వైద్య సేవలు అందించేవారు పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ బోధనా ఆసుపత్రికి మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా మంత్రితో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్య సేవల్లో మెరుగైన చికిత్సా విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే లోటుపాట్లను అధిగమించేందుకు మార్పు తీసుకురావడంలో వైద్యులు కలిసి పనిచేయాలన్నారు. మన నిర్లక్ష్యం వల్ల ఒక్క ప్రాణం కూడా పోవడానికి కారణం కారాదని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు వచ్చే రోగుల పట్ల చిరునవ్వుతో పలకరించి వైద్య సేవలు అందించడం ద్వారా వారిలో నిబ్బరాన్ని, మనోధైర్యాన్ని కల్పించగలుగుతామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య విధానం కోసం 30 పాయింట్ ఫార్ములా ప్రకారం వైద్య సేవలు అందించేందుకు నిర్దేశ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు, అనేక రకాల సమస్యలు. 350 బెడెడ్ హాస్పిటల్లో 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడూ బాగా ఉండడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుమతి సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది. కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు తప్పనిసరిగా గట్టి చర్యలు చేపడతామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అధికంగా ప్రమాదాలు జరిగే చోటును గుర్తించి ఒక ప్రత్యేకమైన చర్యల ద్వారా ప్రమాదాలు జరగకుండా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును అతి త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు. ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్లో జరిగిన సంఘటన చాలా బాధాకరమని, 8 మంది మృతి చెందడం, 33 మంది గాయపడటంపై వారు స్పందిస్తూ ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి కుటుంబాలను భవిష్యత్తులో కూడా ఆదుకుంటామని తెలిపారు. నేడు ఆర్టీసీ ఎంతో కుదేలైందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన కార్మికులు, ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు కూడా తీర్చలేకపోయారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1400 బస్సులను కొనుగోలు చేయడం జరిగిందని, ప్రస్తుతం 600 బస్సులు నడుపుతున్నామని, మిగిలినవి త్వరలో నడుపుతామని తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా నడపడం జరుగుతుందని, చేతి వృత్తులు తదితర వృత్తుల వారికి ఉపాధి కల్పన కల్పిస్తామని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అన్నా క్యాంటీన్ని ఇప్పటికే 100 కేంద్రాల్లో ప్రారంభించామని, మరికొన్ని కేంద్రాలను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతి స్థిమితం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వంపై బురద చల్లటం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీ బస్సు కొనుగోలు విషయంలో ముందుకొచ్చి
1400 బస్సులు ఈరోజు రోడ్లపైకి తెచ్చేదానికి సిద్ధమయ్యాం. ఇప్పటికే సుమారు 600 బస్సులను ఈ 2 నెలల్లోనే రోడ్లపై నడుపుతున్నామంటే ఒకసారి మీరు గమనించాలా. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. ఎక్కడ ఏ విధమైన మంచి జరగకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అలాగే సంస్థకు కూడా ఏ విధమైన మంచి పని అనేది 5 సంవత్సరాల్లో జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రయాణికులకు సంబంధించిన విషయాల్లో ఏ విధమైన రాజీ లేకుండా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రేపు రాష్ట్రంలో రాబోయే బస్సులన్నీ ఈ దేశానికే తలమానికంగా అన్ని గ్రీన్ ఫ్రీగా ఎకో ఫ్రెండ్లీగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనేదానికి చర్యలు తీసుకుంటున్నామని మీకు. తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్ల విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవటం నగరానికే గర్వకారణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగువారికి రామాయణాన్ని అతి సరళమైన భాషలో అందించడం గొప్ప విషయమన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్లో రాములవారి ఆలయాలు అశేష సంఖ్యలో ఉన్నాయంటే అందుకు కవయిత్రి మొల్ల కూడా కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మైసూరు ఎంపీ యదువీర కృష్ణ దత్త చామరాజ వడియార్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, రామారావు, మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘ అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య, ఐలాపురం రాజా, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం సభ్యులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొల్ల రాసిన రామాయణం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. తెలుగువారికి రామాయణాన్ని అతి సరళమైన భాషలో అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు చెప్పారని గుర్తు చేశారు. మోడర్నైజేషన్ కారణంగా నేడు ప్రాంతీయ భాషలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మన రాష్ట్రంలో రాములవారి ఆలయాలు ఉన్నాయంటే అందుకు కవయిత్రి మొల్ల కూడా కారణమని అన్నారు. మన దేశంలో నేడు సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు పాటిస్తున్నామంటే రామాయణం పుణ్యమని తెలియజేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స, మరి అటువంటి గొప్ప భాష మనది అవడం మన అదృష్టం. కానీ గతంలో ఇవాళ కొత్తగా మోడరేషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషలకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మనం తెలుగు భాషను కాపాడుకోవాలి. తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మదనాన్ని మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అలాగే ఈరోజు మనం కూడా మరి మొల్ల గారి రచించినటువంటి రామాయణం ఇవాళ ప్రతి దేవాలయంలో, ఇవాళ ఏ ప్రాంతంలో చూసినా రామ మందిరాలు నిర్మాణం అయిన దాంట్లో తప్పకుండా ఆవిడ పాత్ర ఉందని ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏమాత్రం మహిళకి ప్రోత్సాహం లేని సమయంలో ఆవిడ ఒక తెలుగు వారిని ఉరోతులించే విధంగా రామాయణం రచించడమే కాకుండా ఆవిడ రచన ద్వారానే ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంది అంటే ఆ కథని వాళ్ళ మనసులో ఆ పురాణాన్ని మనసుల్లో నింపుకొని రాముడిని దేవుడిగా భావిస్తూ ఆయన వర్ణించిన సందర్భాలు కూడా 2-3 సందర్భాలు ప్రత్యేకంగా చెబుతారు. పడవ నడిపేవారు రాముడు ఆ పడవ ఎక్కినప్పుడు ఆ సందర్భం కానివ్వండి, లేకపోతే శబరి రాయి నుంచి ఆయన కాలి ధూళితోనో లేదా ఆయన తాకిన రాయ ఒక తల్లిగా మారిన సందర్భం, ఇవన్నీ కూడా సహజంగా తెలుగు సాహిత్యం మొట్టమొదటి కూడా సంస్కృత పదాడంబరంతో రచన చేయబడ్డాయి. కానీ అచ్చ తెలుగు పదాలతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కావ్యం రాసిన ఘనత కూడా మొల్లమాంబ గారికి దక్కిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 అంశాలు కూడా తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లమాంబ ఘనకీర్తిని చాటి చెప్తాయని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రావటం కష్టం,
ఆ తర్వాత రచన చేయటం కూడా అంతకంటే కష్టం. అలాంటి సమయంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక అసాధారణ ప్రతిభాశాలిని హై స్కూల్ ఏర్పాటు చేయడంలో కానీ, పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కానీ, ఇతర దేవాలయాలు ఏర్పాటు చేయడంలో కానీ ఎంతో గొప్ప పాత్ర ఆయన అక్కడ ఒక చోటే కాదు అనేక చోట్ల ఆ విధమైనటువంటి కృషి ఆయన చేశారు. అందుకని ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా కూడా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. బుడమేరుకు మళ్లీ వరద వస్తోందంటూ శనివారం సామాజిక మాధ్యమాల్లో జరిగిన విస్తృత ప్రచారం విజయవాడ అజిత్ సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇవి కేవలం వదంతులేనని అధికారులు రోడ్డుకు గండి కొట్టి బుడమేరు వరదను మళ్లిస్తున్నారని తెలియటంతో జనం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరుకు మళ్లీ వరద వస్తోందంటూ శనివారం సామాజిక మాధ్యమాల్లో జరిగిన విస్తృత ప్రచారం విజయవాడ అజిత్ సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నందమూరి నగర్, అంబాపురం మధ్య ఇన్నర్ రింగ్ రోడ్డుకు గండి పడిందంటూ పలువురు యువకులు ద్విచక్ర వాహనంపై కేకలు వేయడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కిపడి భయపడిపోయారు. దీంతో నున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. సిఐ కృష్ణమోహన్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి గండి పడిందంటూ వచ్చే వదంతులను నమ్మవద్దని మైకులో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుడమేరుకు వరదలు వచ్చి 2 వారాలు గడిచినా అంబాపురంలో వరద నీరు తగ్గలేదు. దీంతో అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుకు గండి కొట్టి వరద నీటిని మళ్లించారు. ఈ నీటిలో కొంత రాధానగర్, ఉడా కాలనీ వైపు రావడంతో బుడమేరుకు వరద అంటూ ప్రచారం జరిగింది. ఇవి కేవలం వదంతులేనని అధికారులు రోడ్డుపై గండి కొట్టి బుడమేరు వరదను మళ్లిస్తున్నారని తెలియటంతో జనం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి, ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పాయకాపురం ప్రాంత ప్రజలకు, సింగినగర్ ప్రాంత ప్రజలకు నున్న పోలీసు వారి విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి వరద రావడం లేదు. సోషల్ మీడియా ప్రచారంగా చేసేవాడు నమ్మరాదు. దయచేసి గమనించండి, ఇది కేవలం ప్రచారం మాత్రమే, పుకారు మాత్రమే. దయచేసి గమనించండి. విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం ప్రచారం మాత్రమేనని మంత్రి నారాయణ తెలిపారు. కొత్త రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీతో పాటు వివిధ ప్రాంతాల్లో వరద వస్తోందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరం పూర్తి భద్రంగా ఉందని స్పష్టం చేశారు. విజయవాడకు వరద పేరిట జరుగుతున్న తప్పుడు ప్రచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన నిన్న రాత్రి హుటాహుటిన సింగనగర్ రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. మళ్లీ బుడమేరు వరద కేవలం పుకారు మాత్రమేనని, సోషల్ మీడియా ప్రచారంతో కంగారుకు లోన్ కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రచారం చేసిన ఆకతాయిలపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఆర్ఆర్పేట, జక్కంపూడి ఇరిగేషన్ శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడామని, బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది పూర్తిగా అవాస్తవం, బుడమేరు ముంపు ప్రమాదం ఏమీ లేదని కలెక్టర్ సృజన తెలియజేశారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపుకు గురైన నష్టపోయిన బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాల వివరాలను నమోదు చేయడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. అత్యంత పారదర్శకంగా నివేదికలను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలోని సింగ్ నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన శనివారం పర్యటించి నష్ట వివరాల డేటా వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు నష్టాల నమోదు ప్రక్రియను దాదాపు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఏ కారణం చేతనైనా నష్టాల వివరాలు నమోదు కాని వారికి సంబంధిత సచివాలయాల ద్వారా మరో అవకాశం కల్పించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ బృందాలు పరిశీలించిన వారి వివరాలను యాప్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. నష్ట వివరాలను నమోదు చేసి నష్టపోయిన ప్రతి బాధితునికి సాయం అందించి వారిని కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ముంపు నీటి కారణంగా నష్టపోయిన గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులతో పాటు మొదటి అంతస్తుల్లో ఎలాంటి నష్టం జరిగినా అలాంటి వాటి వివరాలను కూడా సేకరించి నివేదికలో పొందుపరచాలని ఎన్యూమరేషన్ బృందాలకు స్పష్టమైన సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ క్రాస్ చెక్. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో
ఇక్కడుండే సచివాలయ సిబ్బంది వాలంటీర్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయడం కోసం జిల్లా అధికారులని మండల స్థాయి అధికారులని రీవెరిఫికేషన్ కోసం టీమ్స్ వేయడం జరిగిందండి. వాటన్నిటిని రీవెరిఫై చేసిన తర్వాత రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో 3 అడుగులు 4 అడుగులు నీళ్ళు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం. అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి దిగలేకపోతున్నారు కాబట్టి కింద ఉండే వాళ్ళని రికార్డ్ చేస్తూ పైన ఉండే వాళ్ళ కష్టాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు 2019లో తెదేపా ప్రభుత్వం టెండర్ పిలిస్తే వైకాపా అధికారంలోకి వచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని అటకెక్కించిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఏలేరు వరద జగన్ మేడ్ మిస్టేక్ అని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విపత్తే ఏలేరు వరద అని తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు టపాసులు కాల్చుకుంటూ చేతులు ఊపుకుంటూ వెళ్లడం హాస్యాస్పదమన్నారు. ఇళ్లలో ప్యాలెస్ లో కూర్చొని పొయ్యి ముదులు పెట్టుకుంటా క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా చేతులు ఊపుకుంటా మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే. జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్ ఈ రోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000 క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్ లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలు పెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్లు టచ్ చేయలే. 10,000 క్యూజిక్స్ ప్రవాహాల కెపాసిటీని సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు 47,000 వచ్చినాయి. అంతకంటే తక్కువ నష్టము, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా ముంపు గురైంది. ఈ రోజు కాకినాడ దాకా పోనీకుండా ఆపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై గతంలో చేసిన మూకదాడి కేసులో నిందితులైన 5 వైకాపా నేతలు పోలీసు విచారణ కోసం శనివారం మంగళగిరి గ్రామీణ స్టేషన్కు వచ్చారు. వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, ఆ పార్టీ విజయవాడ తూర్పు సమన్వయకర్త దేవినేని అవినాష్, ఒగ్గు గవాస్కర్, మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వీరందరినీ పోలీసులు వేర్వేరుగానే విచారించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై గతంలో చేసిన మోకదాడి కేసుల్లో నిందితులైన 5 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు విచారణ కోసం శనివారం మంగళగిరి గ్రామీణ స్టేషన్కు తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, ఆ పార్టీ విజయవాడ తూర్పు సమన్వయకర్త దేవినేని అవినాష్, ఒగ్గు గవాస్కర్ స్టేషన్కు రాగా మాజీ మంత్రి జోగి రమేష్ రాత్రి 8 గంటల సమయంలో వచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వీరందరినీ పోలీసులు వేరువేరుగానే విచారించారు. విచారణ ముగిసిన అనంతరం డీఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తులో భాగంగా నిందితులను విచారణకు పిలిచామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నిందితులు పాస్పోర్టులు అప్పగించారని తెలిపారు. లేళ్ల అప్పిరెడ్డికి పాస్పోర్టు లేదని, జోగి రమేష్ పాస్పోర్టు గడువు ముగిసిపోయిందని అన్నారు. దాన్ని పునరుద్ధరించాక అప్పగిస్తానని అండర్టేకింగ్ లేఖ ఇచ్చారని తెలిపారు. ఫోన్లను ఇవ్వమని కోరగా వారి వద్ద లేవని చెప్పారని అన్నారు. విచారణలో భాగంగా అనేక ప్రశ్నలు అడిగామని, వారు చెప్పిన సమాధానాలను మరోసారి పరిశీలించి అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, అదేవిధంగా తలసల రఘురాం, వీరు 3 వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్ సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దాయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్నే వశపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వశపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చాడు. అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి తన పాస్పోర్టు లేదని చెప్పారు. ఆయనకి అసలు ఈ 5 యొక్క
పాస్పోర్ట్లో ముగ్గురి ఉన్నాయి, ఇద్దరి లేదు. వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు. కానీ మా పోలీసు బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. కాబట్టి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపించడం జరిగింది. సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మరలా వాళ్ళని పిలిపెట్టుకుంటారు. వైసీపీ నేత పోతిన మహేష్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుద్దా వెంకన్న కార్యాలయంలో కార్పొరేటర్ ఉమ్మడి చంటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ షాపుల ఏర్పాటుకు డబ్బులు వసూలు చేశారనే వ్యాఖ్యలు అసత్య దూరమని అన్నారు. బుద్దా వెంకన్నపై ఇలాంటి అసత్యాలు చెబితే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్లు ఇవ్వలేదని ఆయన్ను కూడా విమర్శిస్తున్నారని అన్నారు. అనంతరం మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ పోతిన మహేష్ బుద్దా వెంకన్నపై తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులైందని, ఈ 100 రోజుల్లోనే షాపుల ఏర్పాటుకు జీవో ఇచ్చారని చెబుతున్నారని, దమ్ముంటే ఆ జీవోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా వచ్చి కొట్టులో కూర్చొని 1,06,000 రూపాయలు నెలకు కడుతుంటే ఆ కళ్ళమ్మడి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేస్తుంటే ఇక్కడ జనం లేరు. ఓ పక్క వరదలు, ఓ పక్క ఏమో కొట్లు, ఇక్కడ అభివృద్ధి ఓ పక్క ఏమో కొట్లు పక్కన పెట్టడం, ఇన్ని రకాలుగా బాధపడుతూ ఉంటే మళ్ళీ దీంట్లో ఒక అవినీతి కూడా, మళ్ళీ మేము డబ్బులు ఇవ్వటాలు కూడా కొట్లు షాపులలో డబ్బులు ఇచ్చారని చెప్తా ఉన్నాడు. ఎవరికి ఇచ్చారు? ఎవరు ఒక్క రూపాయి ఇవ్వడానికి ఇవ్వలేదు. ఆయన తీసుకొని లేదు. ఆయనకి ఏదైనా వస్తే వెంకన్న గారి దగ్గరికి వస్తే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఏది రాజకీయ నాయకుడిగా మా పిల్లలు అని ఎట్లాగైతే మనకుంటుందో అట్లాగా ఆయనకి అరే మనకు కళ్ళ ముందు ఉండేవాళ్ళని ఫోన్ చేయడం తప్పేం కాదు కదా. రాజకీయ నాయకులు చేసే పని అది. మరి ఆనాడు ఉద్యమం చేసినప్పుడు నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఇదే వైసీపీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేసినప్పుడు బుద్దా వెంకన్న గారిని నువ్వు సమర్థించావా లేదా? అవన్నీ మర్చిపోయావా? నీకు సీటు రాలేదని జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాకే కన్ఫర్మ్ అయిందని, మరి జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కానీ, జనసేన పార్టీ నాయకుల దగ్గర నుంచి కానీ, జనసేన పార్టీ అభిమానుల దగ్గర నుంచి కానీ కోట్లాది రూపాయలు వసూలు చేసిన కనుడు నువ్వు. ఇవన్నీ మర్చిపోయావా? నీకు పితృపక్ష భాగంలో బీజేపీ వారికి సీట్ ఇస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఘోరంగా విమర్శించావు నువ్వు. మా గుడి మీద చిన్న చితగా ఇబ్బందులు ఉన్నా ఈ సంవత్సరం అధికారులు పెట్టే ఇబ్బందులకి కొండంత అండగా నిలబడి మమ్మల్ని చేసింది, ప్రోత్సహించింది వెంకన్న గారు. అతను మాత్రం నిందిస్తే మాత్రం ఇంకా బది తెగించి మేము కూడా బయటకు వచ్చి అన్ని ఓపెన్గా అతను ఉన్నప్పుడు చేసిన అవినీతిని మొత్తం బయట పెట్టాల్సి వచ్చిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. పోతిన మ్యాచ్ని హెచ్చరించను, ఎందుకంటే అతనితో పాటు నేను పనిచేశాను కాబట్టి హెచ్చరించను, తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి షాపులలో ఎన్ని బాధలు పడుతున్నాము, ఎంత ఇబ్బందులు పడుతున్నాము, మానసికంగా ప్రతి ఒక్క విషయంలో చాలా బాధలు పడుతున్నాం. ఏంటండి వాళ్ళ ప్రభుత్వంలో 55,400 ఉన్న అద్దెని వాళ్ళ ప్రభుత్వంలో 1,06,000 చేశారండి. ఏదైనా పర్సెంటేజ్ ప్రకారం 3%, 4% ఉంటుందండి. అంత దారుణంగా 1,06,000 అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు అమ్ముకొని సామాన్లు అమ్ముకొని బతికేవాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారండి? ఇంత దుర్మార్గమైన పాలన పాలించింది కాకుండా దేవుడు లాంటి బుద్దా వెంకన్న గారి మీద అబాండాలేసి చేస్తే అదంతా అమ్మవారు చూడదండి, చూస్తుంది. బుడమేరు వరద ముంపుకు గురైన విజయవాడ రూరల్ మండలం గ్రామాల వద్ద వరద బాధితులకు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో 700 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. క్లబ్ ప్రెసిడెంట్ కంతెట్టి సంధ్య ఆధ్వర్యంలో అంబాపురం, పీనైనవరం, షాబాదు, జక్కంపూడి తదితర గ్రామాల్లో క్లబ్ సభ్యులు పర్యటించి వరద బాధిత మహిళలకు స్వయంగా చీరలు పంపిణీ చేశారు. వరద వచ్చినప్పటి నుంచి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, ఆహారం, త్రాగునీరు అందజేశారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని సుమారుగా 15 లక్షల రూపాయల ఖర్చుతో వివిధ రూపాలుగా సహాయం చేస్తున్నట్లు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ కంతెట్టి సంధ్య తెలిపారు.